గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాన్ వేషన్ గురించి వద్దాం. ఏంటి ఇప్పుడు నాన్ వేషన్కి మీకు ఏంటి ఎప్పుడైనా ఈ సందర్భాలు, కలిసిన సందర్భాలు, మాట్లాడిన సందర్భాలు? యాక్చువల్గా తను డిఫరెంట్ కాంటినెంట్లో ఉంటున్నాడు, నేను లైక్ వేరే కాంటినెంట్లో ఉంటున్నాము. ఎప్పుడు ఒకే దేశంలో మేము ఇద్దరము అంటే కనీసం ఒక కాంటినెంట్లో కూడా ఉన్నది ఎప్పుడు లేదు. సో దట్ మేము ఎప్పటి నుండో లైక్ ఒక 4 years నుండి ఫ్రెండ్స్ కాబట్టి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అంతే. ఫ్రెండ్షిప్ అంతే, నథింగ్ ఇంకేం లేవు. బట్ ఒక మంచి లైక్ మంచిగా అభిమానిస్తాడు. సో నేను చేసే రైడ్ ఏదైతే ఉందో తను మంచి దానికి రెస్పెక్ట్ ఇస్తాడు. సో దట్ చూస్తాడు తను వ్యూస్ కోసం కాకుండా, ఏదో పైసల కోసం కాకుండా జెన్యున్గా ఈ అబ్బాయి చేస్తున్నాడు సో అని చెప్పేసి తను అప్రిషియేట్ చేస్తాడు. ఓకే. మనోడు జర్నీ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మనోడు కూడా చాలా ఒక ఫెయిల్యూర్ నుంచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కాకపోతే డిఫరెంట్ కొత్త జానర్స్ మనోడు కూడా ఎక్స్ప్లోర్ చేసి, మీరైతే స్టిక్ ఆన్ అయ్యారు, ఒక దానికి స్టిక్ ఆన్ అయ్యి వెళ్తున్నారు. మనోడు అవసరమైతే కాంట్రవర్సీలు లేవనెత్తుతూ ఉంటాడు, వాళ్ళని వెళ్ళి తిడతాడు, బూతులు మాట్లాడుతూ ఉంటాడు. సమ్ టైమ్స్ కొన్ని కనువిప్పు కలిగించే మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాడు. సో ఇది హోల్ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది? యూట్యూబ్లో ఇంతవరకు ఒక్క వీడియో కూడా చూడలేదు అతనిది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూశాను. సో ట్రావెలింగ్ పక్క పెడితే తను ఏమనుకుంటాడంటే, ఇండియా ఇట్లా ఉంది, ఎట్లయితే నాకు ఒక ఆవేదన ఉంటుంది కదా, ఎప్పుడైతే మనం ఫారెన్కి వెళ్తామో ఇండియాలో ఉండి ఇలా మాట్లాడలేము. ఎందుకంటే మనం ఇప్పుడు నీ ఇంట్లో కూర రోజు తిని నువ్వు సూపర్ ఉంది అని అంటావు. పక్క వాళ్ళ కూర తిన్నప్పుడే కదా నీ కూర బాగుందా చెడ్డ ఉందా అని తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఈ 15 దేశాలు తిరిగినప్పుడే కదా నా దేశం కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది అనే ఒక తపన, ఒక కంపారిజన్, ఒక కోపం, ఎందుకు ఇక్కడ ఈ వ్యవస్థ ఇట్లా ఎందుకు ఉంది, ఇంత నెగ్లిజెన్స్ తోటి ఎందుకు జనాలు ఉన్నారు, ఎందుకు ఇట్లా రోడ్ల పొంటి తిరుగుతున్నారు, ఇంత లైక్ ఎందుకు వేరే కంట్రీలో ఎవరు కూడా రోడ్ల పొంటి ఊపర్ మీటింగ్లు వేసుకొని టైంపాస్ చేయట్లేదు, ప్రతి ఒక్కరు పార్ట్ టైం అనో అదో ఇదో అని, ఎందుకు వేరే కంట్రీలో డాడీ బండి కొని, అమ్మ బండి కొని, అమ్మ సెల్లు కొని, డాడీ సెల్లు కొని అని చెప్పేసి ఎందుకు అడుక్కుంటలేరు, ఎందుకు టార్చర్ పెడతలేరు, వాళ్ళు ఎందుకు సంపాదించుకుంటున్నారు, ఎందుకు నా యూత్ అంతా ఇట్లా చెడిపోతుంది, ఇట్లా అమ్మాయిలు ఎంబడిపడి, లేకుంటే యాసిడ్ అటాకులు చేసుకుంటా, ఖాళీగా గంజాయిలు తాగుకుంటా, లేకుంటే రేపులు చేసుకుంటా, ఇలా ఎందుకు వీళ్ళందరూ ఉంటున్నారు, ఈ యూత్ అంతా ఇంత బాగుంటుంది, ఎందుకు మన స్టూడెంట్స్ ఇక్కడ నుండి పోయి నానా కష్టాలు పడి అక్కడ చదువుకొని పైసలు సంపాదించి హ్యాపీగా సెటిల్ అవుతున్నారు, ఎందుకు పక్క దేశంలో ఏమున్నది, నీ దగ్గర ఏం లోపించింది, మన దేశంలో ఎంత ఉంటే ఎంత బాగుంటుంది అనే ఒక తపన ఏదైతే ఉన్నదో ఆ ఆవేదనతోటి మాట్లాడే వర్డ్సే కానీ ఏదో నా దేశం ఇట్లా అట్లా అని కాదు. ఎందుకంటే మన దేశం అన్ని భూమి అంత ల్యాండే, కానీ దాని మీద వచ్చే మనుషులు చెడగొడుతున్నారు అంతే. ఓకే. సో ఈవెన్ అక్కడ కూడా మనం డ్రగ్స్ బేస్డ్ సినిమాలు లేదంటే ఇవన్నీ కూడా చూస్తాం, సైకో పాత్ లాంటి సినిమాలు చూస్తాం. మనుషులు ఉండొచ్చు మేబీ అక్కడ కూడా అలాంటి వాళ్ళు. ఇగో మనుషులు అందరు మంచోళ్ళు కాదు, మనుషులలో చెడ్డోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, అన్ని దేశాలలో ఉన్నారు. అదే. సో ఇప్పుడు ఇండియన్ హెరిటేజ్ అంతటిని మీరు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఏది మిమ్మల్ని బాగా షాక్ చేసింది, అంటే ఇది ఉందా భూమి మీద అని అనిపించింది? మేఘాలయ అసలుకి చాలా బ్యూటిఫుల్ స్టేట్. మీకు తెలుసో లేదో, ఇండియా ఒక్కటి మిగతా 190 సంథింగ్ 6 దేశాలు, అవన్నీ 195 దేశాలు ఒకటి తెలుసా? ఎందుకంటే ఒక భూమి మీద ఏమేమి ఉంటుంది, మంచు ఉంటుంది, ఎడారి ఉంటుంది, సముద్రాలు ఉంటాయి, అడవులు ఉంటాయి, అంతేనా కదా? ఇండియాని చూసుకుందాం, కింద త్రూ ద ఎంటైర్ ఇండియా బార్డర్ సౌత్ మొత్తం బీచెస్, తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అటు సైడ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ మంచి దట్టమైన అడవులు ఉన్నాయి. అడవులలో డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి, బైసన్స్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి, బెంగాల్ టైగర్స్ ఉన్నాయి, అండ్ పులులు అన్నీ ఉన్నాయి, అన్ని రకాల జంతువులు ఉన్నాయి. ఓకేనా? పైనకి వెళ్తే మంచుతో కప్పబడిన ప్రదేశాలు, మనం లదాఖే చూసుకోవచ్చు, ఉత్తరాఖండే చూసుకోవచ్చు, హిమాచల్ ప్రదేశ్ చూసుకోవచ్చు, ఇటు నేపాల్ సైడ్ చూసుకోవచ్చు, ఇటు మన పైన సిక్కిం చూసుకోవచ్చు, అటు అరుణాచల్ ప్రదేశ్ చూసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి, మంచుతో కప్పబడిన ప్రదేశాలు, మంచి స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఉన్నాయి మనకు.
మన గుజరాత్ సైడ్ దగ్గర చూసుకుంటే రాజస్థాన్ మొత్తం ఎడారి చూసుకోవచ్చు మనం. మంచి డెజర్ట్ సూపర్, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓకే ఇట్లా కూడా ఉంటుందా అనే థాట్లో అట్లా ఉంది. లెఫ్ట్ ఎడారి, రైట్ 365 రోజులు వర్షం పడే అడవులు, కింద మడ అడవులు అండ్ మంచి మంచి బీచెస్ సూపర్ గోవా కానీ గోకర్ణ కానీ మన ఈ మురుదేశ్వర్ కానీ కేరళ బీచెస్ కానీ ఇటు తమిళనాడు బీచెస్ కానీ ఇటు సైడ్ ఒడిస్సా దగ్గర వెస్ట్ బెంగాల్ అటు దాకా బీచెసే ఉన్నాయి. ఇటు మహారాష్ట్ర గుజరాత్ దాకా బీచెసే ఉన్నాయి. పైన రాజస్థాన్కి టచ్ అయ్యేదాకా బీచెసే ఉన్నాయి. మన దేశంలో లేనిది ఏంటిది? అన్ని ప్రపంచ దేశాలు అన్నీ కలిపితే మన దేశం ఒక్కటి. సూపర్. కానీ మన దేశంకి టూరిజం తక్కువ. ఎందుకు? బికాస్ ఆఫ్ పీపుల్. మన దానిలో ఒక ముద్ర పడిపోయింది, గలీజ్గా ఉంటారు, స్లమ్ ఎక్కువ ఉంటుందని. ప్రతి యూట్యూబర్ వచ్చి స్లమ్ చూపెట్టిపోతున్నాడు ఫారినర్స్, రైట్? అండ్ ఇంకొకటి ఏంటంటే మోసాలు చేయడం, సేఫ్ అండ్ సెక్యూరిటీ. నన్నే రాబరీ చేసిండు. మీరు బయట దేశాల్లో ఒక్కసారి కూడా ఏం జరగలేదు నాకు. ఇక్కడే మొన్న బ్రెజిలియన్ అమ్మాయి వస్తే ఆమెని చంపేసారు. మన యూరోప్ అమ్మాయి అక్కడ ఎంపీ సైడు బ్రెజిలియన్ కపుల్ వస్తే ఇద్దరు క్యాంప్ వేసుకుంటే పాపం రాత్రి వాడిని కొట్టి ఆమెను 4-5 కలిసి బీహార్ సైడ్ అటు రేప్ చేసేసారు. ఈ వీడియో ఇంటర్నేషనల్ అయింది. కొన్ని లక్షల మంది వచ్చేటోళ్ళు ఎందుకు అలాంటి కంట్రీకి పోవడం ఎందుకు అని క్యాన్సల్ చేసుకుంటారు. దీనివల్ల మనకే దెబ్బ టూరిజంకి. మన దగ్గర ఒకసారి ఆలోచిస్తే బాత్రూమ్స్కి వెళ్ళాలనుకుంటే సడన్గా నువ్వు ఇప్పుడు రోడ్డు మీద పోతున్నావు, నీకు బాత్రూమ్ టాయిలెట్ అర్జెంట్ అయింది, నువ్వు చూస్తే ఎక్కడ కనబడదు, ఎత్తుక్కోవాలి. పెట్రోల్ పంప్సా లేకుంటే కాంప్లెక్సెసా అదే అవి చూసుకోవాలి. పబ్లిక్ టాయిలెట్స్ చాలా తక్కువ మన దగ్గర. అండ్ హోటల్స్లో కూడా శానిటైజేషన్ ఉంటుంది కదా, క్లీన్లీనెస్, నీట్నెస్, వేసుకునే బెడ్స్ పైన మరకలు, అది కూడా బగ్స్ చిన్న చిన్నవి ఇవన్నీ ఉండడం, అంటే క్వాలిటీ చాలా తక్కువ ఉండడం. ఇవన్నీ ఫారినర్స్ వస్తే చాలా హైజెనిక్గా ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళ కంట్రీస్లో అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. మన దగ్గరికి వచ్చేవరకు వాళ్ళకి చూసినప్పుడు ఎందుకులే ఒక పేద దేశానికి పోవడం ఎందుకు అన్నంత ఫీల్ వస్తారు. మనది చాలా రిచెస్ట్ కంట్రీ కదా. సో నేను ఏమంటా అంటే మనం ఎట్లనైతే బయట దేశాలు పోయి తిరుగుతున్నారో అన్ని దేశాలలో వచ్చి మన దేశం యొక్క గొప్పతనం, మన ఆర్కిటెక్చర్, మన గుళ్ళు అసలుకి ఎట్లుంటే అసలు మన గుళ్ళు, మన వరంగల్ సంబంధించిన రామప్ప కానీ, 1000 స్తంభాల గుడి కానీ, ఈ భద్రకాళి మాత చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు వరంగల్లో కానీ, ఇప్పుడు హైదరాబాద్లో కానీ, హంపి కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ, మన సంస్కృతి, మన కాకతీయ రాజులే కానీ, మన దేవరాయలు కానీ, ఇలాంటి ఎన్నో అసలు అంతుపట్టని ప్లేసెస్ తెలుసా. ఇప్పుడు ఒక్కొక్క పురాతన కట్టడాలు కట్టిన ఇంతవరకు పగిలిపోలేదు, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అప్పుడు కట్టిన మన రాజులు కట్టిన 100,000 సంవత్సరాల క్రితం ఉన్నాయి. ఇప్పుడు కట్టిన బిల్డింగ్కు పర్రెలు వాస్తున్నాయి, అంటే రంధ్రాలు ఇట్లా చీరికలు వాస్తున్నాయి. అప్పుడే ఎంత టెక్నాలజీగా వాడిర్రు వాళ్ళు, ఎంత గట్టిర్రు. అంత పైకి రాయి ఎట్లా తీసుకుపోయారని ఇప్పటికీ పరిశాన్ అవుతాం. అంత పెద్ద రాయి ఏనుగుల ద్వారా అప్పట్లో వాళ్ళు తీసుకుపోయారు కదా. సో నేను ఏమంటా అంటే మన దేశం కూడా అట్లా మంచిగా ట్రావెలింగ్ అవన్నిటికీ ఉంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఫారినర్స్ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా సెటిల్ అయితే బాగుంటుంది కదా, వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశం కనబడాలి కదా దేశంలో. సో ఈ పొలిటీషియన్స్ కానీ, ఈ సిస్టమ్ కానీ ఇదంతా కరెక్ట్గా, ఎలాంటి పొల్యూషన్ లేకుండా, ఎలాంటి ఏమంటారు ఇది ఈ కల్తీ లేకుండా, మంచిగా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్సే కానీ, బ్రిడ్జిలు కడితే కూలిపాయి, ఫ్లైట్లు కూలిపాయి, చాలా వరకు ఇట్లా జరుగుతున్నాయి కదా. ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటే ఎంత బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో కాబట్టి ఇండియా కూడా అట్లా బాగుపడుతుంది, ఎంత బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎంత రుచికరమైన వంటకం ఉన్నా వడ్డించేవాడు దరిద్రంగా ఉంటే మనం వేసుకోం. అటు సరిగ్గా వడ్డించకుండా మొహం ఎలా పెట్టుకుని వేసాడు అనుకోండి, మనమే తినం. సో అదే జరుగుతుంది ఇక్కడ. మంచి ప్లేస్లు గొడ్డు కారమైనా కూడా తీయ ఉంటుంది. అదే ఇప్పుడు మన దగ్గర మంచి మంచి ప్లేస్లు ఉన్నా కూడా మన పీపుల్ చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల, లేదంటే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేదంటే బిహేవియర్ వల్ల, వీటి వల్ల కొంచెం టూరిజం దెబ్బతింటుంది. సో అది మెరుగైతే మన దగ్గర అద్భుతమైన టూరిజం. సేఫ్టీ ఫస్ట్, సేఫ్టీ ఫస్ట్. వాళ్ళు సేఫ్టీ ఫీల్ అవుతారు, సేఫ్టీ కోరుకుంటారు ఎవరు వచ్చినా కూడా. నీ కడుపు మోషన్స్ అయినా లేకుంటే నీ శానిటైజేషన్ అది ఇది లేకున్నా అడ్జస్ట్ చేసుకుంటావు, కానీ ప్రాణమే ఉండదంటే కరెక్ట్ రానే రావు కదా. అది
సో పరుగు సినిమా చూసుంటారా? పరుగు అని ఒక సినిమా వచ్చింది అల్లు అర్జున్. చూసే సో అందులో జయసుధ గారు ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, అల్లు అర్జున్ గారిని అంటది, ముట్టికిన చక్రాలు వేసుకుని పుట్టేదో అని. సో మీరు అలాగే ఉంటారు బేసికలీ. ఇప్పుడు కొంచెం పాజ్ తీసుకున్నారంటే ఏదో పెద్ద రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు.